గ్రంథం యొక్క ముఖ్య అంశం ఏంటంటే అవిధేయత దేవుని శిక్ష, విధేయత దేవుని ఆశీర్వాదం. ఇప్పటి వరకు 13 మంది న్యాయాధిపతుల గురించి విన్నాము. అసలు న్యాయాధిపతుల గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పాపమునకు శిక్ష వేయకుండా దేవుడు ఊరుకోడు. నిర్గమకాండంలో చెప్పినట్లుగా ఇశ్రాయేలీలు దేవుని జనాంగం. సీనాయి పర్వతం యొద్ద దేవుడు వారికి ఇచ్చిన నిబంధనలను వారు త్రోసివేశారు. అన్య దేవతలను పూజిస్తూ వాటికి సాగిలపడుతూ దేవుని ఆజ్ఞలకు వారి అవిధేయతలై దేవుని మాటలు వారు త్రోసివేసినప్పుడు దేవుడు వారిని క్రమశిక్షణలో పెట్టినట్లుగా ఈ న్యాయాధిపతుల గ్రంథం మనం చూస్తాం. వారు పాపం చేసినప్పుడు దేవుడు వారికి శిక్ష వేయాలి కనుక వారిని అన్యుల చేతికి అప్పగించినప్పుడు వారు ఆ బాధను భరించలేక, ఆ బానిసత్వాన్ని భరించలేక దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మీద కరుణ చూపించి వారిని ఒక్కొక్క న్యాయాధిపతుల ద్వారా వారిని కాపాడి రక్షిస్తాడు. ఇక్కడ మనం 2 విషయాలను తెలుసుకోవచ్చు. మొదటిగా వారు ముందు మంచిగానే ఉండేవారు, కానీ తర్వాత వారు పాపంలో పడిపోయేవారు. అలా పడిపోయినప్పుడు వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఇలా వారు పాపం చేయడం, దేవునికి ప్రార్థన చేయడం, దేవుని వారు రక్షించడం, ఇలా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇలా ప్రతిసారి ఇశ్రాయేలు వారు పాపం చేస్తూనే ఉండేవారు. అయినా కూడా దేవుడు ఇంకా వీరు ఇంతేలే, వీరు మారలే, ఇంకా నేను ఎన్నిసార్లు కాపాడాలి అని దేవుడు ఎప్పుడు విసుక్కోలేదు. ఇక్కడ మనం దేవుని గుణం గమనించవచ్చు. మన ముందు ఎవరైనా ఒక పాపం లేకపోతే ఒక తప్పు చేస్తే మనం దాన్ని సహించలేం. వారి మీద కోపం, ద్వేషం అంటూ అన్ని చూపిస్తాం. కానీ దేవుడికి ఉన్న ప్రేమ, దయాగుణం, జాలి గుణం, ఓర్పు, సహనం ఇవన్నీ మనం దేవుళ్ళలో మాత్రమే చూడగలం. రెండవదిగా న్యాయాధిపతులను దేవుడు ఎక్కడెక్కడో ఆకాశం నుండి ఎక్కడెక్కడ నుండో పంపించలేదు. ఇశ్రాయేలీయుల్లోని ఎవరైతే దేవునికి విధేయులుగా ఉండి దేవుని మాటలను పాటించారో వారిని దేవుడు న్యాయాధిపతులుగా ఎన్నుకున్నాడు. వారికి అన్ని నేర్పించాడు. వాళ్ళకి అన్ని సమకూర్చి వాళ్ళ ద్వారా క్రియలను జరిపించారు. కాకపోతే ఇక్కడ అబీమెలెకు అనే ఒక న్యాయాధిపతి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెడ్డ న్యాయాధిపతిగా జీవిస్తాడు. కానీ దేవుడు అతన్ని కూడా వదిలిపెట్టలేదు. ఒక స్త్రీ చేతిలో చనిపోతే అందరూ ఏమనుకుంటారో అని తన భటుణ్ణి బ్రతిమాలుకొని మరణం పొందేంతగా దేవుడు అతన్ని శిక్షిస్తాడు. ఎవరైనా మమ్మల్ని కాపాడండి అని బ్రతిమాలుకుంటారు కానీ మమ్మల్ని చంపండి అని బ్రతిమాలుకుంటారా? కానీ అంత దారుణమైన స్థితి అంటే దురాశ వల్ల వచ్చే జీవితం అంత దారుణంగా ఉంటుంది అని చెప్పి మనం అబీమెలెకు జీవితం నుండి నేర్చుకోవచ్చు. అలా ఇలాంటి కాలంలో పోపుల అధికారాన్ని, పాపాన్ని అడ్డుకొని ఎదుర్కొని న్యాయాధిపతిగా మన ముందుకు వచ్చిన మార్టిన్ లూథర్ గారి ద్వారా దేవుని వాక్యాన్ని మనందరం ధ్యానించుకునే గొప్ప కృపను దేవుడు మనకు ఇచ్చారు. నీవు దేవుని కార్యాలు చేయడానికి నీ డిగ్రీ ఏంటి, నీకు ఆస్తి ఉందా, నువ్వు ఒక అమ్మాయివా, నువ్వు ఒక అబ్బాయివా, నీ అర్హత ఏంటి అని దేవుడు ఎప్పుడు చూడడు. కేవలం నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే చాలు, దేవుడే నీ చేత అద్భుత కార్యాలను చేయిస్తాడు. ఇలా మనందరం కూడా దేవుని కార్యాలు చేసే న్యాయాధిపతులుగా ఉండాలని కోరుకుంటూ సంఘం అంతటికి సండే స్కూల్ తరపున మతోద్ధారణ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను.